రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు. సర్కార్ను నిలదీసి ప్రజల పక్షం వహించాల్సిన ప్రతిపక్షానిది అదే దారి. లోపాయికారి కుమ్మక్కుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చకుండా ప్రతిపక్ష నేత ఆ విధంగా ముందుకు పోతున్నారు. మరి ప్రజలను ఎవరు పట్టించుకోవాలి? ప్రజా సమస్యలను ప్రశ్నించే నాయకుడిని ప్రజల నుంచి దూరం చేస్తే ఆ ఆశయాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లాలి? పాదయాత్ర కొంతమంది దాన్నిప్పుడు అధికారానికి సోపానంగా భావిస్తున్నారు. నాడు వైఎస్ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా చేసిన పాదయాత్రకు అధికార దాహం అంటలేదు. మండు టెండల్లో ఆయనకు కనిపించింది హైటెక్ మేడల కింద నలిగిపోతున్న పేద బతుకులు, ప్రపంచ బ్యాంకు సంస్కరణల గుండంలో పడి మాడిపోతున్న చేతి వృత్తులు. ఆ మహానేత మరణంతో ఈ రాష్ట్రం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఎందరో గుండెలను పిండేసింది. ఎన్నో గుండెలు ఆగిపోయాయి. మహానేత బిడ్డగా, రాజన్న వారసుడిగా ఆ చనిపోయిన కుటుంబాలను ఓదార్చాలనుకున్నాడు జగన్. నల్ల కాలువ సాక్షిగా అదే చెప్పాడు, అదే చేశాడు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు. మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. జగన్ జననేత కావడం కొంతమందికి నచ్చలేదు. జగన్ కొస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేకపోయారు. అదిరింపులు, బెదిరింపులు, పదవులు ఏవీ నాకు ప్రజల కంటే ముఖ్యం కాదన్నాడు జగన్. అలా ప్రజల తరఫున ప్రశ్నించే నాయకుడైనాడు. కుమ్మక్కు, కుళ్ళు రాజకీయాలు ఒక్క జగన్పై 100 కుట్రలు పన్నాయి. చివరికి ప్రజలకు దూరం చేశాయి. పాదయాత్ర ద్వారా ప్రభుత్వ ప్రతిపక్షాల దుష్ట పన్నాగాన్ని ప్రజలకు వివరించాలనుకున్న జగన్ ఆశయాన్ని తాత్కాలికంగా అడ్డుకోగలిగాయి. అన్న ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లేందుకు షర్మిల ముందుకొచ్చారు. జగన్ చుట్టూ జరుగుతున్న కుట్రలనే కాదు, ఈ రాష్ట్రంలో పాలక ప్రధాన ప్రతిపక్షం కలిసి చేస్తున్న ప్రజా వంచనను ఎండగట్టేందుకు ఓ చెల్లెలు నడుం బిగించారు. రేపు ఇడుపులపై నుంచి మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 3000 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రభంజనం సృష్టించడానికి ఓ చెల్లెలు అసాధారణ సాహసం చేస్తున్నారు. రఘుం శ్రీనివాస్, సాక్షి న్యూస్. ప్రజలకు మాట ఇవ్వడానికి వైఎస్ పాదయాత్ర చేశారు. అదొక ప్రజా ప్రస్థానం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారు. అది ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రస్థానం. ప్రజల బాగోగులను గాలికొదిలేసిన సర్కారును నిలదీసేందుకు నేటి నుంచి వైఎస్ కుమార్తె షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇది మరో ప్రజా ప్రస్థానం. సందర్భాలు మారినా, వ్యక్తులు మారినా ఆ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఒక్కటే. ప్రజల పట్ల ఆ కుటుంబానికి ఉన్న బాధ్యత ఒక్కటే. ప్రజల్లో వారికున్న విశ్వసనీయత ఒక్కటే. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పడకేసింది. పేద విద్యార్థులకు పెద్ద చదువులు దూరమయ్యాయి. విద్యుత్ కరువైంది. రైతుల పంటలు ఎండుతున్నాయి. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. 108, 104 వాహనాలు మూలన పడ్డాయి. పేదల బతుకుల్లో వెలుగులు మాయమయ్యాయి. వైఎస్ ఉన్నప్పుడు ఎంతో భరోసా, ఇప్పుడు బతుకే భారం. మనసుంటే మార్గం ఉంటుంది.
కానీ బడుగు జీవులను ఆదుకోవాలన్న ఆ మనసే లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ లో అదే లోపిస్తోంది. ప్రజా సమస్యల్ని సర్కారు గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టీడీపీ తనకేమీ పట్టనట్టుంది. అందుకే ప్రజా సమస్యలపై మహానేత కూతురు షర్మిల పోరాటం చేపట్టారు. మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ సర్కారు తీరును ఎండగడుతూ ముందుకు సాగనున్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాల్లో భాగంగా పాదయాత్ర చేయాలని జగన్ ఇదివరకే నిర్ణయించుకున్నారని, ఆ బాధ్యతను షర్మిల చేపడుతున్నారన్నారు వైఎస్ విజయమ్మ. ఇరుకలపావు నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. దగ్గర 3000 కిలోమీటర్లు ఉంటుంది. 18వ తారీఖు ఇరుకలపావు నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. పాదయాత్ర ఎవరు చేస్తారనేది మామూలుగా అయితే జగన్ బాబు చేయాలని ఆయన రోడ్ మ్యాప్ కూడా చేసుకోవడం జరిగింది. బెయిల్ వస్తాను బయలుదేరాలని చెప్పి, ప్రజల మధ్యకి వెళ్లాలని చెప్పి. ఇవాళ ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎవరో ఒకరు ప్రజల మధ్యలో ఉండాలన్నా మనం అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు నేనే చేద్దామని అనుకున్నా, కానీ నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, అంత దూరం నడవాలంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి పార్టీలో ఉండే పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. జగన్ బాబు కూడా చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడుకునేటప్పుడు మా అమ్మాయి షర్మిల కూడా అక్కడ ఉండింది. నేను చేస్తానమ్మా, అన్న వచ్చిన తర్వాత అన్న మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, నేను అంతవరకు నేను చేస్తానని చెప్పడం. జగన్ బాబు ఆయన రాలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి షర్మిలను మొదలు పెడుతుంది. అప్పుడప్పుడు వారంలో 2-3 రోజులు నేను కనిపిస్తానే ఉంటా. తర్వాత అప్పుడప్పుడు భారతమ్మ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పాదయాత్ర కొనసాగుతుంది. ఏ రోజైతే జగన్ బాబు వస్తారో ఆ రోజు జగన్ బాబు దీన్ని కంటిన్యూ చేస్తారు, పూర్తి చేస్తారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి రాజకీయాలను దగ్గరుండి చూసిన షర్మిలకు ప్రజల్లోకి వెళ్లడం, మాట్లాడడం కొత్త కాదు. ఇంటా బయట నిరంతరం తన తండ్రి చుట్టూ ఉండే ప్రజలను దగ్గరగా గమనించిన ఆమె కడప ఉప ఎన్నికల సమయంలోనే గడప గడపకు ప్రచారం నిర్వహించి ప్రజల మనసు గెలుచుకున్నారు. మొన్నటికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రభంజనాన్నే సృష్టించారు షర్మిల. తండ్రి పోలికలే కాదు, ఆయన ఆలోచనల్ని వారసత్వంగా పొందిన షర్మిల మరో ప్రజాప్రస్థాన పాదయాత్రతో అధికార కాంగ్రెస్ అసమర్థ పాలనపై, ఆ పాలనకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపైన ధ్వజమెత్తనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే ఈ పాదయాత్రలో జనంతో మమేకం కానున్నారు షర్మిల. ప్రజా సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు చేతికి కట్టుకుని ముందుకు సాగనుంది షర్మిల. ఈ పాదయాత్ర ఆద్యంతం ప్రజా సమస్యల సాధనే లక్ష్యంగా సాగనుంది. ఏ విధంగా చూసినా కూడా, ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేయాలని చెప్పి జగన్ బాబు నిర్ణయం చేయడం జరిగింది. ప్రజల మధ్యకు వెళ్లి మనం ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం మరలా వస్తుంది అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వాలని చెప్పి వెళ్లాలని పాదయాత్ర నిర్ణయించుకోవడం జరిగింది జగన్ బాబు. 9 ఏళ్ల అధికారంలో రైతుల గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నారన్నది అందరి ప్రశ్న. బాబు నిజంగా ప్రజల మేలు కోరేవారే అయితే టీఆర్పీ విలీనానికి ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసానికి ఎందుకు వెనుకాడారు? విలీనం అనంతరం సంఖ్యాపరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని తేలిన తరువాత అవిశ్వాసానికి ఎందుకు పిలుపునిచ్చారు? ఓడిపోతామని ఖరారు చేసుకున్న తర్వాతే వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను ఇరికించే ఉద్దేశంతోనే బాబు ఆడిన డ్రామానా? ప్రజా సమస్యల మీద పాదయాత్రలో చేస్తున్న ప్రకటనలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో ఇప్పుడు అవిశ్వాసం పెట్టగలరా? సరిగ్గా ఈ ఎల్లో డ్రామాని ఎండగట్టనున్నారు షర్మిల. మీకోసమంటూ రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు చూపిస్తున్న కపట ప్రేమను షర్మిల ప్రజల సాక్షిగా నిరూపించనున్నారు.
పేదవాళ్ల కష్టాల్ని కళ్లతో కాదు మనసుతో చూశారు మహానేత వైఎస్. పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి సమస్యల్ని అధ్యయనం చేశారు. మహానేత చూపిన మార్గంలోనే ఆయన కూతురు ప్రజల్లోకి రానున్నారు. ప్రజలకు మద్దతుగా నేనున్నానంటూ నిలవనున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. షర్మిల పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానం కోసం ప్రత్యేక పాట రూపొందించారు. మహానేత వైఎస్ రూపొందించి పటిష్టంగా అమలు చేసిన పథకాలను ఆ తర్వాత ప్రభుత్వాలు ఎలా నాశనం చేస్తున్నాయో అందులో వివరించారు. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. దూసుకుంటూ కోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. కంటి నుండి చూపును విడగొట్టే కుట్ర, గుండె నుండి ఊపిరి లాగేసే కుట్ర, నోటి నుండి ముద్దని తల్లి నుండి బిడ్డని ప్రజల నుండి ప్రజానేతని వేరు చేయాలని సర్కారు కుట్ర, సర్కారుతో కుమ్మక్కై ప్రతిపక్షం పన్నే కుట్ర. కుట్రలింక సాగబోవని కుతంత్రాలు గెలవలేవని నా మాటక చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న. మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. ఆదుతుంది ఎందరినో ఆరోగ్యశ్రీ, చదివించిందెందరినో ఫీజుల మాఫీ, ప్రాణాతుల పెన్నిధి 108 ఏమైందా పథకాల సన్నిధి, యాడుందా స్వర్ణయుగం అన్నది, పథకాలకు తూట్లు పొడుచు పాలన పాలైనది. ఎన్నాళ్ళీరా బంధు రాజ్యం ఏరేద్దాం రారా నేస్తాం, నా మాటగా చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న. మరో ప్రజా
చినికి 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 గాలి తుఫాను చలవేగదా అడుగు అడుగు కలుస్తుంటే భుజం భుజం కలుపుతుంటే తిరుగులేని జన సైన్యం మనమేరా తిరగబడితే అన్యాయం హతమేరా అన్నదాత కంటి నీరు తుడిచెదాక పోరు జరపరా బాలిక రాజన్న రాజ్యం రైతన్నకి అదేరా స్వరాజ్యం నా మాటగా చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. మహానేత ఆశయాలు సాధించడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ ప్రతినిధిగా షర్మిల ప్రజల్లోకి వస్తున్నారు. కుమ్మక్కు కుట్రలను ప్రజలకు తెలియచేసి వైఎస్సార్ పాలనను ప్రజలకు గుర్తు చేస్తారు. రాష్ట్రంలో పడకేసిన సంక్షేమం, ఆగిపోయిన అభివృద్ది గురించి ప్రజలకు వివరిస్తారు. వైఎస్ జగన్ బయట ఉంటే ఆయనే పాదయాత్ర చేయాలనుకున్నారు. అన్యాయంగా జైల్లో పెట్టడంతో షర్మిలను ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇక ఆశీర్వదించడం ప్రజల వంతు అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.